తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండవ విడత కార్యక్రమంలో 1,54,908 రైతు కుటుంబాలకు 7,000 చొప్పున 104.15 కోట్ల నగదు రైతు ఖాతాలకు జమ చేయడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండవ విడత నగదు జమ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమం ద్వారా 20,000 ఆర్థిక సహాయంను రైతుల ఖాతాలకు 3 విడతల్లో జమ చేసే కార్యక్రమం చేపట్టిందని చెప్పుకొచ్చారు. రెండో విడత అన్నదాత సుఖీభవ డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి జమ చేస్తారు. మీ అందరికీ తెలిసిందే, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రభుత్వం 20,000 రూపాయలు 3 విడతల్లో ప్రతి ఒక్కరి ఖాతాలకి జమ చేస్తుంది. దాంట్లో భాగంగానే మొదటి విడత డబ్బులు మొన్న ఖరీఫ్ సాగులప్పుడు 7,000 రూపాయలు మీ ఖాతాలోకి వచ్చినా రాలేదా? రాని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల, లేదంటే మీ ఖాతాలు మీ తల్లిదండ్రుల పేర్లు భూములు ఉంటాయి, అది మీరు మీ పేరు మీద కానీ మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ మార్చుకోకపోతే అలా ఇబ్బందులు ఉంటాయి. అది తప్ప ఊళ్ళో అందరికి కూడా రావడం జరిగింది. ఈ రోజు రెండో విడత డబ్బులు మనకి 7,000 రూపాయలు ప్రభుత్వం మీ అందరి ఖాతాల్లోకి జమ చేస్తుంది. దీన్ని కలుపుకొని 20,000కు గాను ఈ రోజుతో కలుపుకొని 14,000 రూపాయలు ఈ రోజుతో వస్తుంది. మిగతా 6,000 రూపాయలు మూడో విడత కింద ప్రభుత్వం సంక్రాంతికి తర్వాత ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ గుర్తుంచుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమమే ధ్యేయంగా 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు కూడా అందజేస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు మనం కార్యక్రమం చేసుకుంటున్నాం. అదేవిధంగా కేవలం రైతుల సంక్షేమం కోసం డబ్బులు ఒకటే కాదు, ఇంకా ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజు చూసుకుంటే యూరియా పక్క రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు, మన జిల్లాలో యూరియా ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా రాకుండా ప్రతి ఒక్క రైతుకి ఎకరాకి 3 బస్తాల చొప్పున మనము యూరియా అందజేయడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలో 20,000 మెట్రిక్ టన్నులకు గాను 12,500 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ రైతులందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగులు మా దగ్గరే రైతు సేవా కేంద్రాల్లో కానీ ప్రైవేట్ షాపుల్లో కానీ 7,500 టన్నుల యూరియా ఇంకా అందుబాటులో ఉంది. మళ్ళీ 2 వారాలకు ఒకసారి ప్రభుత్వం నుంచి యూరియా మనకు వస్తుంది. ఇక్కడ రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ కూడా ఎవరు యూరియా లేదు, ఇది లేదు, గొడవ చేద్దాం, ఆందోళన చెందాం, ఇలాంటి అవసరమే లేదు. ప్రతి ఒక్క రైతుకి, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి 3 బస్తాల లెక్కన యూరియా ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దేవస్థానం కార్యనిర్వహణాధికారిని శోభరాణి తెలిపారు. దేవస్థానం ఆవరణలోని అన్నప్రసాద భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ మార్గశిర మహోత్సవాలను నవంబర్ 21వ తేదీ శుక్రవారం నుంచి డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం వరకు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని తెలియజేశారు. డిసెంబర్ 7వ తేదీ ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు వేదసభ అర్చక సదస్సును, డిసెంబర్ 13వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రథయాత్ర, డిసెంబర్ 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మహా అన్నదానం, అదే రోజు సాయంత్రం 4 గంటలకు సహస్ర ఘటాభిషేకం తదితర వైదిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు. ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల అంటే డిసెంబర్ 19 వరకు మార్గశిర మాసోత్సవాలు జరుగుతాయండి. అందులో 4 గురువారాలు మనకి చాలా ముఖ్యమైనవి. అవి 27, 11, 4, 12, 11, 12, 18, 12. ఈ 4 గురువారాలు మనకి తెలిసిందే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది. ఆ రోజుల్లో ఉత్తర రోజుల్లో కన్నా ఎక్కువగా రష్ ఉంటుంది.
మనం మామూలు రోజుల కన్నా ఎక్కువగా అరేంజ్మెంట్స్ అవి చేస్తాం. ఆ తర్వాత ఒకసారి ఈవెంట్స్ చెప్పేస్తాను. నేను మీ అందరికీ నోట్ ఇచ్చాను కానీ చెప్పేస్తాను. 7-12 ఆదివారం ఏమో అర్చక సభ, చతుర్వేద సభ జరుగుతుంది. 16-12 నాద నిరాజనం జరుగుతుంది. ఆ తర్వాత మహా అన్నదాన ప్రసాద వితరణ ఆఖరి గురువారం 18-12 అదే రోజు శాస్త్రఘటాభిషేకం జరుగుతుంది. పంచామృతాభిషేకాలు 18-12-25 సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు. ఆ తర్వాత రథయాత్ర 13-12, శాంతి హోమం 20-12, సహస్ర దీపాలంకరణ 11-19-12. ఇవి బ్రీఫ్గా మనకి ఈవెంట్స్ జరిగే రోజులు అనమాట. అయితే ఈసారి కింద సంవత్సరానికి ఈసారికి తేడా ఏంటంటే మనం సహస్రఘటాభిషేకం 4 గంటలు తీసుకునేవాళ్ళం ఆఖరి గురువారం. ఈసారి దాన్ని గంటకి కుదించమన్నారు కలెక్టర్ గారు. ఎందుకంటే ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తారని అంచనా, మన దుర్గా టెంపుల్ వాటికి బట్టి ఫ్రీ బస్సు వీటి వల్ల. అందుకని చెప్పి దర్శనం ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం మినిమం చేసుకోమన్నారు. ఆ క్రమంలో సహస్రఘటాభిషేకం అనేది గంటకి తగ్గించాం. మిగిలినవన్నీ మామూలే ఆ సమయాలు. బుధవారం రాత్రి 12 గంటలకి దేవాలయం తెరుస్తారు. 2:30కి భక్తులకి దర్శనం ఇస్తారు. ఈ లోపల అమ్మవారికి విశిష్ట పంచామృతాభిషేకాలు ఉంటాయి, తొలి పూజ ఉంటుంది. మళ్ళీ 11:30కి బ్రేక్ ఉంటుంది. అది కూడా మనం ప్రతి సంవత్సరం గంట తీసుకునేవాళ్ళం. ఈసారి దాన్ని అరగంటకే కుదిర్చాము. 11:30 నుంచి 12 వరకు నివేదన. ఆ అరగంట కూడా భక్తుల కోసం కేటాయించడమైంది. సాయంత్రం 5:30 నుంచి 7 వరకు పంచామృత అభిషేకాలు, నివేదన, పంచహారతులు. ఇదివరకు 2:30 గంటలు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అది కూడా 1:30కు కుదిర్చేసాం. అన్ని వీలున్నంత వరకు భక్తులకి ఎక్కువ సమయం కేటాయించాలి అనే ఉద్దేశంతో మనం ఈ టైమింగ్స్ కొంచెం మార్పు చేయటం ఉంది. ఇది అందరూ గమనించగలరు. మీకు అందరూ రైటింగ్లో ఇస్తున్నారు. ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు మేము చెప్తున్నాము. తర్వాత మహానదానం ఉంటుంది ఆఖరి గురువారం మన జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర. ఇక్కడ మా డెప్యుటేషన్ స్టాఫ్ ఉంటుంది. గురువారాలు మన పోలీస్ వారు కళ్యాణ మండపంలో పెట్టుకుంటున్నారు. ఇక్కడ దాకా రావడం ఇబ్బంది అవుతుందేమో అని వారు ఏదన్నా వెన్యూ చూపిస్తే ఆ వెన్యూలో ప్రతి గురువారం డెప్యుటేషన్ స్టాఫ్కి, అలాగే మామూలుగా జగన్నాథ స్వామి టెంపుల్ భక్తులకి ఉంటుంది. ఇంతేనండి. ఈ చిన్న మార్పులు ఉన్నాయి. తాను చిన్నతనంలోనే తమిళ భాష నేర్చుకుని ఉండాల్సిందని ప్రధాని మోదీ అన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత సేంద్రీయ రైతు సదస్సులో ఆయన వ్యాఖ్య చేశారు. ఓ రైతు నాయకుడి తమిళ ప్రసంగం తనను ఎంతగానో ఆకట్టుకుందని, కానీ అది పూర్తిగా అర్థం కాకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నప్పుడే తాను తమిళం నేర్చుకుని ఉంటే బాగుండేదని అనిపించిందని పేర్కొన్నారు. ఇదే వేదికపై నుంచి ప్రధాని మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తాజా విడత నిధులను విడుదల చేశారు. किसान भाई बहनों, कोयम्बटूर की इस पावन धरती पर सबसे पहले मैं मरुदमलई के भगवान मुरुगन को प्रणाम करता हूं। कोयम्बटूर कल्चर, कंपैशन और क्रिएटिविटी की भूमि है। ये शहर अपनी दक्षिण भारत की उद्यम शक्ति का पावर सेंटर है। यहां का टेक्सटाइल सेक्टर देश की इकोनॉमी का बहुत बड़ा कंट्रीब्यूटर है और अब तो कोयम्बटूर एक और मायने में विशेष बन गया है। यहां के भूतपूर्व सांसद सीपी राधाकृष्णन जी अब उपराष्ट्रपति के तौर पर हम सबका मार्गदर्शन कर रहे हैं। नेचुरल फार्मिंग एक ऐसा विषय है जो मेरे दिल के बहुत करीब है। मैं तमिलनाडु के
सभी किसान साथियों को साउथ इंडिया नेचुरल फार्मिंग समिट के इस अभूतपूर्व आयोजन के लिए शुभकामनाएं देता हूं। और अभी मैं प्रदर्शनी देखने गया था, मुझे बहुत किसानों से बातचीत करने का सौभाग्य मिला। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కడప జిల్లాలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. రాయలసీమను పారిశ్రామిక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దామని హామీ. దేవాదాయ స్కీమ్ ద్వారా పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 70% నిధులు సమకూరుస్తుంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. తాను మేధావిలా మార్కెటింగ్ చేసుకోవడం తప్ప రైతులకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకి లేదు. మండిపడ్డ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. రాష్ట్రంలో ఇక ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా. వివరాలు వెల్లడించిన ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.